అమ్మా, ఇంకా నిద్రపోతాను. ఒక కథ చెప్తావా? మరి నిజంగా నిద్రపోతావా? నిద్రపోతాను. పిల్లలు, నిన్న దశరథ మహారాజుకు పుట్టిన పిల్లలకి రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని పేర్లు పెట్టుకున్నారు అని చెప్పుకున్నాం కదా. మరి దశరథుని కుమారుల్లో అందరికంటే రాముడు ఎంతో అందంగా ఉండేవాడంట, ఆకాశంలో చందమామలాగా. అయితే వీళ్ళందరూ చిన్నప్పటి నుంచే ఎన్నో విద్యలు చాలా చక్కగా నేర్చుకుంటున్నారనమాట, బుద్ధిగా నేర్చుకుంటున్నారు. నేను నేర్చుకోం అని అంటలేదు. దశరథ మహారాజు ఎలా చెప్తే అలా వింటున్నారు ఈ నలుగురు కొడుకులు. రాముడేమో అశ్వం మీద ఎక్కి యుద్ధం చేయటం నేర్చుకున్నారు. అలానే ధనుర్వేదంలో ఎంతో ఆసక్తి చూపించేవారనమాట. అంటే బాణాలు డొయ్ 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 అని వేసేసేవారనమాట. ఎవరికైనా సరే ఇలా బాణం ఎక్కుపెట్టిన రాముడిని చూస్తే అబ్బా ఎంత బాగున్నాడో అని అనిపిస్తుంది కదా. నిజంగా ఈ నలుగురు ఎలా ఉండేవారో తెలుసా? వాళ్ళ నాన్నగారు ఏం చెప్తే అది వినేవాళ్ళు. పెద్దవాళ్ళ మాటకి అస్సలు ఎదురు చెప్పేవాళ్ళు కాదు. చక్కగా బుద్ధిగా ఎంతో వినమ్రంగా ఉండేవాళ్ళన్నమాట. మనం కూడా అలానే ఉండాలి. అమ్మ మాటకి నాన్న మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పకూడదు. వాళ్ళు ఏం చెప్తే అది మనం చేసాము అంటే మనం కూడా రాముళ్లాగా గొప్ప వాళ్ళం అయిపోతాం అనమాట. అందరూ మనల్ని చూసి, అరే మీ అబ్బాయి రామచంద్రుల్లా ఉన్నాడే, మీ అబ్బాయి లక్ష్మణస్వామిలా ఉన్నాడే, మీ పిల్ల భరతుల్లా ఉందే అని అందరూ పిలుస్తారు తెలుసా. అందుకని అమ్మా నాన్న మాట మనం వినాలి. రాముడంటే లక్ష్మణుడికి ప్రేమ. రాముణ్ణి విడిచి ఒక్క క్షణం కూడా ఉండేవాడు కాదు లక్ష్మణుడు. పైకి చూడ్డానికి వీళ్ళిద్దరూ వేరుగా కనిపించినా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళకి ప్రాణం అన్నమాట. అలాగే రాముడు కూడా లక్ష్మణుడు చూడకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేరు. అలాగే భరత శత్రుఘ్నులు కూడా అలానే ఉండేవారు. రాముడు ఎక్కడికి వెళ్తే లక్ష్మణుడు కూడా వెనకాల వెళ్ళిపోయేవాడనమాట. అంటే అన్నదమ్ములంటే అంత ప్రేమగా ఉండాలి. మనం కూడా ఎప్పుడు ఇంట్లో అన్నయ్యతోటి, అక్కతోటి, చెల్లితోటి గొడవ పడకూడదు, సరేనా? అక్క ఏం కావాలంటే అది ఇవ్వాలి, అన్నయ్య ఏం అడిగితే అది ఇవ్వాలి. తమ్ముడికి ఏదైనా కష్టం వస్తే అన్నయ్య ఆదుకోవాలి. మనం రామలక్ష్మణ భరత శత్రుఘ్నులను చూసి అదే కదా నేర్చుకోవాలి. అంత ప్రేమగా ఉండేసరికి దశరథ మహారాజుకి ఎంతో ఆనందం వేసిందనమాట. అబ్బా, నేను ఎంత అదృష్టవంతుణ్ణి, నా నలుగురు పిల్లలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎంత ప్రేమ కలిగి ఉన్నారు అని చెప్పి అనుకునేవారు. మనం కూడా ఇంట్లో దెబ్బలాడుకోకుండా అందరం కలిసి ఉంటే అమ్మ నాన్న కూడా అలాగే ఆనందపడతారన్నమాట. ఇంతలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకేమో పెళ్లి చేసే వయసు వచ్చేసింది. పెళ్లి చేయాలని అనుకుంటారు దశరథ మహారాజు. పెళ్ళి చేయాలి అని చెప్పి సంబంధాలు చూడమని చెప్పి అక్కడ పురోహితులకి బంధుమిత్రులకి చెప్తారన్నమాట. ఇలా ఉంటే ఒకరోజు విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు ఆస్థానానికి వస్తారు. మహర్షి వచ్చారు కదా, మరి మన ఇంటికి గొప్పవాళ్ళు ఎవరైనా వస్తే ఏం చేస్తాం? ఎదురు వెళ్ళి చక్కగా వాళ్ళని లోపలికి ఆహ్వానించి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి ఆసనం మీద కూర్చోబెడతాం కదా. దశరథ మహారాజు కూడా అలానే చేశారు. అలానే చేస్తే మహర్షి ఏమన్నారు అంటే, మహారాజా, నీ రాజ్యంలో అందరూ కుశలముగా ఉన్నారు కదా, అంతా బాగున్నారు కదా, అందరూ క్షేమమే కదా అని కుశల ప్రశ్నలన్నీ వేశారు. దశరథ మహారాజు అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పి, మహర్షి, మీరు వచ్చారు కదా, మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు మా రాజ్యంలో కాలు పెట్టారు కదా, మేము ఎంత అదృష్టవంతులమో. ఇంతకీ మీ రాకకు కారణం ఏంటి? కొంచెం చెప్తారా? అది ఎంత కష్టమైనా సరే నేను చేసేస్తాను, ఎందుకంటే మీరేమో మాకు దేవుడితో సమానం అని అంటాడు దశరథ మహారాజు. ఆ మాటలకి విశ్వామిత్ర మహర్షికి ఎంతో సంతోషం వేస్తుందన్నమాట. ఎందుకంటే నేను మీకు ఏం చెప్పినా చేస్తాను అని ఎవరైనా అన్నారనుకో, మనకు కూడా సంతోషం వేస్తుంది కదా. అలాగన్నమాట. అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఏమో మహారాజును చూసి అంటారు, మహారాజా, నేను ఒక యాగం చేయాలని అనుకుంటున్నాను. దానికి కొన్ని నియమాలు ఉన్నాయన్నమాట. కానీ ఆ నియమాలకి మారీచుడు, సుబాహుడు అనే ఇద్దరు రాక్షసులు అవరోధాన్ని కలిగిస్తున్నారు. నేను ఎన్నిసార్లు యజ్ఞం చేయాలి అని అనుకున్నా సరే అందులో
యజ్ఞవేదికలో రక్తాన్ని మాంసాన్ని పడేసి అపవిత్రం చేస్తున్నారు. ఆ ప్రకారంగా నా వ్రతం చెడిపోతోంది. అందువల్ల నేను నీ దగ్గరకు వచ్చాను. నువ్వు ఒక్కసారి రాముణ్ణి పంపిస్తావా? రాముణ్ణి పంపిస్తే నేను యజ్ఞం చేసుకుంటాను అని చెప్పి అంటారు. దశరథ మహారాజుకి ఆశ్చర్యం వేస్తుంది. అదేంటబ్బా, విశ్వామిత్ర మహర్షి అంత గొప్ప ఆయన కదా, మరి నా దగ్గరకు వచ్చి రాముణ్ణి పంపించమంటున్నారేంటి అని అనుకుంటాడనమాట. అప్పుడు విశ్వామిత్ర మహర్షి చెప్తారు, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. మరి నేను వ్రతం చేస్తున్నాను కదా, వ్రతం చేస్తున్నప్పుడు కోపం తెచ్చుకోకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, శపించకూడదు కదా. అందుకే నాకు ఒక వీరుడు కావాలి, నీ కుమారుడు మహావీరుడు, అందుకే రాముణ్ణి నాతో పంపించు, రాముడు ఆ రాక్షసులందరినీ చంపేస్తాడు అని చెప్పి చెప్తారనమాట. అప్పుడేమో దశరథ మహారాజుకి అయ్య బాబోయ్, ఏంటి ఈయనేదో డబ్బులు అడుగుతారేమో, ఇంకేమైనా అడుగుతారేమో, అవి ఇచ్చేద్దాం అనుకున్నాను, తీరామోసి నా కొడుకుని పంపించమంటున్నారేంట్రా బాబు దేవుడా అనుకుంటారు దశరథ మహారాజు. అలా అయ్యో నా కొడుకుని పంపించమంటే నేను ఎలా ఉంటాను, లేక లేక పుట్టాడు కదా నా కొడుకు అని చెప్పి అలా చూస్తూ ఉంటారన్నమాట. నిజమే కదా, చాలా కాలానికి రాముడు పుట్టాడు కదా, అలాంటి రాముణ్ణి అడవులకి పంపించేమంటే మరి ఏ తండ్రైనా ఒప్పుకుంటారా? అందులోనూ రాక్షసులను చంపాలంట. రాక్షసులను చంపాలంటే అమ్మో భయం కాదు. అందుకే దశరథ మహారాజు ఏం చేయలేక సింహాసనం మీద అలా నీరసంగా కూర్చున్నాడు. మనం ఇందులో ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటో తెలుసా? వ్రతం చేసేటప్పుడు కోపం తెచ్చుకోకూడదు, అలాగే ఎవరిని శపించకూడదు. మనం కోపం తెచ్చుకున్నా, ఎవరినైనా బాధ పెట్టినా వ్రతం ఎప్పుడూ పూర్తి కాదనమాట. మనం వ్రతం ఎప్పుడైనా పూర్తి అవ్వాలి అంటే కోపం తెచ్చుకోకూడదు, తిట్టకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. ఈ నియమాలు పాటించి వ్రతం చెయ్యాలి. బాగుంది కదా. మరి నిద్ర వచ్చేస్తుంది కదా, ఇంక బజ్జుందామే. రేపు మళ్ళీ మనం కలుసుకుందాం.